హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి బాల్కనీలో కోళ్ళను పెంచుతున్నాము. ఎంత హుషారుగా ఉంటాయి, మంచిగా తిని హెల్తీగా ఉంటాయి. 2 నెలల పైన అవుతుంది తీసుకొచ్చి. మా కోళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. ఇంతకుముందు తీసుకున్నాను కానీ ఇంత హెల్తీగా లేవు. ఇప్పుడు మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి. వాటికి మంచి ఫుడ్ పెడుతున్నాము. తొందరగానే పెరిగిపోయినాయి. వెళ్ళంగానే దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చి ఆడుకుంటాయి. మీరు కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకుంటే మంచిదే. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతుందో పైనకి ఎక్కి కింద తిరుగుతాయి. 3 కోళ్ళు అలాగే ఎక్కుతాయి. గోడపైన ఎగిరి గోడపైన ఎక్కుతాయి. మంచిగా ఆడుకుంటాయి. మా పక్కననే మెయిన్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ సైడ్ చూస్తాయి ఆ శబ్దం అంతా. వాటి మీద ఎక్కి చూసుకుంటూ తిరుగుతాయి. ఎట్లా ఉంటుంది చూడు పైన. మంచిగా ఇక్కడికి తిరుగుతాయి. పెద్ద బాల్కనీ లాగా ఉన్నది. ఆ బాల్కనీలో వదిలిపెట్టాము. పెద్ద ఏమి ఇబ్బంది ఏం లేదు. మూతల శబ్దం చూసుకుంటూ తిరుగుతాయి గోడ మీద ఎక్కి. చూడండి ఎంత బాగుంటున్నాయో, ఎట్లా తిరుగుతున్నాయో. 3 తెచ్చాము కానీ ఒకటి చనిపోయింది. 4 తెచ్చినాము, ఒకటి చనిపోయింది. 3 మిగిలినాయి. 3 కూడా మంచిగా మెరుగుతున్నాయి. అది కూడా పెరుగుతుంది అని అనుకున్నాం కానీ దానికి ఏమైంది ఏమో తెలియదు. చాలా బాధ వేసింది. ఈ 3 అయితే మంచిగా పెరుగుతున్నాయి. మంచిగా ఉన్నాయి. మంచిగా హెల్తీగా ఫుడ్ పెడుతున్నాము. మంచిగా తిని మంచిగా ఆడుకుంటాయి. మంచిగా తిరుగుతాయి. అటు ఇటు తిరుగుతాయి. పోగానే దగ్గరకు వస్తాయి. మా పిల్లల మీద ఎక్కుతాయి. పైకి ఎగురుతాయి. తలపైన చేతుల పైన ఎక్కి కూర్చుంటాయి. దగ్గరకు పోయినా ఏమన్నాయి. పొడుసుడు గిడుసుడు అట్లా ఏం చేయాయి. ఫుడ్ మంచిగా ఉండాలి. మంచిగా పెట్టాలి. మంచిగా తిని హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఆడుకుంటాయి. ఇక లాస్ట్ వరకు చూడండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.